ప్రతిదానికి ఎదుటివాళ్లు పిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా వయసుతో నిమిత్తం లేకుండా అందర్నీ అన్నింటికి ప్లీజ్ అని థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులంగా చెలామణి అవుతాం అని చెప్పి లేవండి మొహాలు కడుక్కుందాం అన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు గాని రాజు ఓ వదులైన చార్ల షరాయి అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకు ఉండే పెద్ద కోటొకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టు కుచ్చులో తాడు బిగించాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి చొక్కాని పైజామా అంటారు. మనం సూటుతోనే రాత్రుళ్ళు కూడా ఉంటే మనకంత సుఖంగానూ ఉండదు. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలుండదు. మనలాంటి వాళ్లకు ఒకటో రెండో సూట్లు చలికాలానికి, 1-2 సూట్లు వేసవికాలానికి కుట్టించుకుంటే 1-2 సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రిగాని పగలుగాని ఈ పైజామాలు వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బందుండదు. సూట్లు ఊలువి, మనం ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్లైనా పైవాళ్లైనా ఆడవాళ్ళొస్తే ఈ పైజామాలతో కనపడకూడదు. వాళ్లు పైనుంచి తలుపు కొట్టగానే చడుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ తీసుకుని నడుం బిగించుకుని మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్లు జోళ్లు తొడుక్కోనక్కర్లేదు. కాని జపాన్ శాండిల్స్ అనగా ఓ మోస్తరు మన ఆకు చెప్పుల్లాంటివి, పలుచనివి, తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేనిదే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనము చేసే లోపునే ఓ పనిపిల్ల, పిల్లంటే పిల్ల కాదులేండి, ఓ 20 ఏళ్లుంటాయి, లోపలకు వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గదంతా తుడిచేసింది. తుడవడం కూడా వింతగానే ఉంది. చీపురును పుచ్చుకోవడం, వంగుని తుడవడం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటిది, దాంతోటి నిలబడే తుడవడం. చిత్రమేమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్న మాటేగాని ఎక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే రోజుకు 3 మాటలు తుడిచినా కావలసినంత దుమ్ము ఎక్కడ నుంచి వస్తుందో తెలీదు. తరువాత ఇంకొక 10 నిమిషాల్లో మేము ఏమీ చెప్పకుండానే మా కుభయులకు పలహారాలు టీలు తెచ్చి ఇచ్చింది. మేం ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలోకెళ్లే దుస్తులు ధరించి బయటకొచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు వీధిలోకొచ్చిన తర్వాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటివాళ్ల మీద మనకు నమ్మకం లేదని వాళ్లని అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు అన్నాడు. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాను అనేవారు. ఏ ఇంటికి వెళ్లినా తలుపు తీసేవాళ్లు, పలకరించేవాళ్లు, సమాధానాలు చెప్పేవాళ్లు ఆడవాళ్లే. అప్పటికప్పుడే మగవాళ్లు బయటికి వెళ్ళుంటారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల గది మరి చిన్నదిగాను ఇరుకుగాను ఉండడం చేత నచ్చలేదు. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టట్లేదు. 1-2 సార్లు అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్లు బరువులెక్కిపోయి అడుగుదీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందరపడకండి, ఈ వేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు, మీకిబ్బందేమోనని సందేహిస్తున్నాను తప్ప మరేది లేదు అన్నాను నేను. నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకో మంచం లేకపోవడం ఒక్కటే లోటన్నాడు రాజు. మరేం పర్వాలేదులేండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు ముగించుకుని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తీరిగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువ్వాళ్లు, సమస్తం అక్కడే ఉన్నాయి.
కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది. ఒక గోడలోకి అమర్చిన చలికాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులేనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండటం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంటి యజమానురాలుకు 2 కూతుళ్ళు, కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకొని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తుండడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరినడుగుతాం, ఎవరు చెప్తారు? ఎవరినడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచదు. అందుచేత ఇక్కడ అందరికీ మళ్లేనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలు అవసరమైనంత వరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం లేదని, ఈ దేశంలో ఉన్నన్నాళ్ళు ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే బజారుకు తీసుకువెళ్లి పడక దుస్తులు, 2 పైజామాలు, ఆకు చెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచకట్టుకుంటే ఏమీ అన్నాను. పోనిద్రు, ఈ బాధ మనకెందుకు? పంచే రోజూ మనం తడిపి ఆరవేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా. చాకలికి వేస్తే ఇదేమిటో ఎలా ఉతకాలో ఏం చెయ్యాలో తెలియక కంగారు పడతాడు. అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుందన్నాడు రాజు. ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఓ జాబితా తయారు చేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏం చేయాలండి అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెప్తాడు. ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళ్తాను, మీకేం కావలసినా నన్ను అడగండి, నేను చెప్తా అన్నాడు. ఇక నేను వెళ్తాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కర్చాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవి ఏం చెయ్యాలో చెప్పండని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలనంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం పప్పు వెయ్యాలని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తర్వాతను పోపు వెయ్యడం ఎలాగో చెప్తానన్నాను. కాని పోపు అనే మాటకి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తరువాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. నీళ్లల్లో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి అన్నాను. ఓ, యు మీన్ సూప్ అంది. ఇంతే కదా, అది నేను చేయగలనంది. సరే కాని తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వెయ్యడానికి నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్ద కాబద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగో భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమిటి అంది. నా బొంద అన్నాను. ఏమిటేమిటి అంది. మరేం లేదులే, సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవక్కడ బల్లమీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లైపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏవండి, ఈ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండి, ఇంటి ఆవిడకు అన్నీ మొదటి నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వదిలేండి, వంట వరకు చెప్తే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటికి వెళ్లి కాలేజీ ఉన్న చోట చూసి దగ్గరలోనే ఓ పార్క్ ఉంటే అందులోకి వెళ్లి కూర్చున్నాం. కబుర్ల మధ్యన మీ చదువు విషయం ఏమిటి అన్నాడు. మీ సలహా ఏమిటి అని ఎదురడిగాను. మీకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం బొత్తిగా తక్కువగా ఉంది కనుక ఇక్కడ ఎందు ఒక ప్రైవేటు మాస్టారుని పెట్టుకొని 3-4 మాసంలు చదువుకొని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్షని ఉంటుంది. దాన్ని కూర్చొని పాసైతే వెంటనే ఎంఏలో చేరవచ్చు
ఆ తరువాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు.